హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అనగనగా ఒక రాజు రివ్యూ కోసం, అదేవిధంగా లాస్ట్ 5 మూవీస్ చిరంజీవి గారి మరియు బాలకృష్ణ గారి ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని చూద్దాం. ముందుగా అనగనగా ఒక రాజు రివ్యూ చూద్దాం. అనగనగా ఒక రాజు మూవీ సినిమా అంటే చాలా బాగుందంటండి. నేచురల్గా సినిమాలో ఏ వాల్గర్ కూడా లేకుండా చాలా సింపుల్గా ఉందంట సినిమా. చాలామంది అవుట్ ఆఫ్ 5కి 4 ఇస్తున్నారు రేటింగ్. చూసిన వాళ్ళందరూ పండగ సంక్రాంతి సీజన్లో వచ్చిన 5 సినిమాల్లో వన్ ఆఫ్ బెస్ట్ మూవీ అని అనగనగా ఒక రాజు అని చెప్తున్నారు. సినిమా అంటే చదవకూడదు అంటున్నారు అందరు కూడా. మీరు కూడా కుదిరితే చూడండి వెళ్ళి. నేను చూసి చెప్తాను పూర్తిగా దీని రివ్యూ. చూడకుండా మనం చెప్పకూడదు. నేను న్యూస్ చూసే చెప్తున్నాను. తర్వాత వచ్చి బాలకృష్ణ గారి, చిరంజీవి గారి లాస్ట్ 5 మూవీస్ కంపారిజన్. చిరంజీవి గారి లాస్ట్ 5 మూవీ మన శంకర్ వరప్రసాద్, ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతుంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ రివ్యూలో అయినా చేసుకున్నాం కాబట్టి పెద్ద చెప్ప అవసరం లేదు. ప్రజెంట్ 70 కోట్ల గ్రాష్తో నడుస్తుంది బండి. ఈ సినిమా అయినా ఇట్టు కొడతాడేమో అని ఆశిస్తున్నారు జనం, చిరంజీవి గారి అభిమానులు. చూడాలి ఏమవుద్దో రిజల్ట్. అదేవిధంగా అఖండ 2 బాలకృష్ణ లాస్ట్ 5 మూవీ, ఇది క్లీన్ హిట్గా నిలిచిందండి. 105 కోట్లు వచ్చి షేరు, 196 కోట్లు గ్రాష్ వచ్చి క్లీన్ హిట్గా నిలిచింది. ఈ విధంగా బాలకృష్ణ గారికి ఒక పాయింట్ వచ్చింది. మన శంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి మల్టీ స్టార్ మూవీ అండి, సోలో మూవీ కాదు. అదే బాలకృష్ణ మూవీ అఖండ 2 సోలో మూవీ. తర్వాత వచ్చి 4వ సినిమా వచ్చి చిరంజీవి గారి బోలాశంకర్. ఈ మధ్యకాలంలో సోలో మూవీ చిరంజీవి గారు తీసిన మూవీ బోలాశంకర్. 49 కోట్లు వచ్చిందండి గ్రాష్. చిరంజీవి గారి కెరీర్లో అట్టర్ ఫ్లాప్ మూవీ. తర్వాత వచ్చి బాలకృష్ణ గారి మూవీ డాక్ మహారాజ్ క్లీన్ హిట్గా నిలిచింది. 81 కోట్లు బ్రేక్ ఇవన్ అయితే 91 కోట్లు వచ్చి క్లీన్ హిట్గా నిలిచింది ఈ సినిమా హిట్. ఆ విధంగా బాలకృష్ణ గారికి ఒక పాయింట్ వస్తుంది. తర్వాత మూవీ వచ్చి గాడ్ ఫాదర్ వాళ్ళతో వేరే సరిగ్గా ఐడియా లేదు. గాడ్ ఫాదర్ గురించి చూద్దాం. ఆ సినిమా కూడా ఫ్లాప్. ఇది మల్టీ స్టార్ మూవీ అండ్ డబ్బింగ్ మూవీ. బోళశంకర్ కూడా రెమిక్ మూవీయే, ఈ గాడ్ ఫాదర్ కూడా రెమిక్ మూవీయే. తర్వాత ఇక్కడ వచ్చి భగవత్ కేసరి బాలకృష్ణ గారిది సూపర్ హిట్ అండ్ నేషనల్ అవార్డు సినిమా. ఈ విధంగా బాలకృష్ణ గారికి ఒక పాయింట్ వచ్చింది. తర్వాత మూవీ వచ్చి వాల్తేర్ ఏరియా, రవితేజ, చిరంజీవి గారు తీసి మల్టీ స్టార్ మూవీ. బాలకృష్ణ గారిది వచ్చి వీరసింహారెడ్డి. ఈ రెండిట్లే డ్రా అయింది. చిరంజీవి మల్టీ స్టార్ మూవీ అయినా చిరంజీవి గారు కూడా వస్తుంది కాబట్టి రెండిట్లు కాబట్టి డ్రా అయిపోయింది. ఆ తర్వాత 5వ సినిమా అఖండ బాలకృష్ణ గారిది బ్లాక్ బస్టర్ మూవీ. చిరంజీవి గారిది సైరా నరసింహారెడ్డి. చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ. మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ. హైయెస్ట్ లాస్ చూసిన సినిమా ఇది. కలెక్షన్ పరంగా 200 కోట్ల పైగా వచ్చింది, కానీ సినిమా మాత్రం ఫ్లాప్. ఇది కూడా మల్టీ స్టార్ మూవీ. అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ ఉంటారు. ఇది మల్టీ స్టార్ మూవీ. బాలకృష్ణ అఖండ సోలో హీరో. ఈ విధంగా బాలకృష్ణ గారు 3 పాయింట్లతో ముందుగా ఉన్నారు. ఒక పాయింట్ డ్రా అయింది. ఒకవేళ మన శంకర్ వరప్రసాద్ హిట్ అయినా సరే అఖండ 2 2 హిట్ కాబట్టి 2 డ్రా అయిపోద్ది. బాలకృష్ణ గారు ఆ విధంగా 3 పాయింట్లతో ఉన్నారు. మన శంకర్ వరప్రసాద్ హిట్ పొజిషన్లో వేసిన ఒక హిట్ అవ్వకపోతే బాలకృష్ణ 4 సినిమాలతో లీడ్లో ఉంటారు. అది ఏదన్నది ఇంకా కొన్ని రోజులు వెయిటింగ్ చేయాలి కాబట్టి ఒక 10 డేస్ అవసరం లేదనుకో, ఒక వారం 3-4 రోజుల్లో తెలిసిపోద్ది
సండే వరకు సినిమా ఎలా ఉంటుందో ఆ తర్వాత రిజల్ట్ తెలిసిపోద్ది మనకి. ఈ విధంగా బాలకృష్ణ గారు ముందంజలో ఉన్నారు 2020 నుంచి 2025 వరకు. అంతకుముందు లాస్ట్ 5 మూవీస్. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ 150 అది ఒక్క సినిమా సరైన హిట్ అయింది సోలోగా తీసి. ఇంకా ఏ సినిమా మళ్ళీ అన్ని మల్టీ స్టార్ మూవీలే, కొన్ని అన్ని ఫ్లాప్లు అయ్యాయి, ఓ 2 సినిమాలు హిట్లు అయ్యాయి. అవి కూడా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తేనే హిట్ అవుతుంది. వాల్తేరు వేరే కూడా సంక్రాంతి, ఖైదీ 150 సంక్రాంతికి. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కూడా హిట్ అవుతాయి సంక్రాంతి మూవీ. అంటే ఏంటంటే చిరంజీవి గారి అభిమానులు సంక్రాంతికి ఫస్ట్ స్టేజ్గా తీసుకుంటే సినిమాలు చిరంజీవి గారి అభిమానులతో పాటు వేరే హీరోలు యాడ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఆ 2 హీరోలు యాడ్ అవ్వడం వల్ల సినిమా కొద్ది గట్టెక్కుతున్నాయి. అంతేగాని చిరంజీవి గారి మార్కెట్ కాదు ఇది. వాల్తేరు ఏరియా బాబీ మార్కెట్ అండ్ రవితేజ మార్కెట్, చిరంజీవి గారి మార్కెట్ ఉంది కాబట్టి ఎంతకంత. ఆ టైంలో రామ్ చరణ్ RRR సినిమా తీసి కొద్దిగా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు కాబట్టి ఆ విధంగా గట్టెక్కింది సినిమా. ఆ తర్వాత మళ్ళీ సోలోగా తీయడం అవన్నీ ఫ్లాప్లు అయిపోయాయి. ఉత్తమ్ మామూలు టైంలో రిలీజ్ చేస్తే సినిమాలు. మరి ఇప్పుడు పండగకి సినిమా మనశంకర్ వరప్రసాద్ ఫ్యాన్స్ పరంగా అయితే ఫ్యాన్స్కి నచ్చింది మనశంకర్ వరప్రసాద్, కానీ నార్మల్ ఫ్యాన్స్కి నప్పలేదు. ఎందుకంటే ఈ వేరే చిన్న సినిమాలు ఫ్యామిలీ సినిమాలు లేకుంటే మనశంకర్ వరప్రసాద్ ఓన్లీ ఆప్షన్గా ఉంది ఈ సంక్రాంతి. ఈరోజు అనగనగా ఒక రోజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో దీనికి జనం జంప్ అవుతున్నారు. దాదాపుగా 10,000 పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి గంటకి అనగనగా ఒక రోజు. అది ఆ విధంగా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. విక్టర్ వెంకటేశ్వర సెకండ్ పొజిషన్లో ఉన్నారని ముందే చెప్పుకున్నాం. మరి దాన్ని దాటి మనశంకర్ వరప్రసాద్ ఎట్టుకొట్టి దాన్ని మనశంకర్ వరప్రసాద్ ఎట్టుకొట్టినా వెంకటేశ్వర ఉన్నారు, ఆయనకు కూడా వెళ్తుంది. సో సేమ్ పొజిషన్లోనే ఉంటారు. బాలయ్య గారికి మాత్రం నెంబర్ 1 పొజిషన్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.